ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ సిస్టర్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ. అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వచ్చింది పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అనమాట. చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేసుకుని కలుపుకుందాము. తగినంత అల్లం పేస్ట్, తగినంత ఎల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడైతే దీన్ని కలుపుకుందాం ఫ్రెండ్స్. తగినంత ఉప్పు, ఉప్పు వేసుకుని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బెండకాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకుని కలుపుకుందాము. బెండకాయలు వేసుకున్న తర్వాత రొయ్యలు అయితే వేసుకుందాము. ఇప్పుడైతే కలుపుకుందాం ఫ్రెండ్స్. తగినంత పసుపు, టేస్ట్కి సరిపడే కారం, వాటర్ వేసుకుని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. తగినంత చింతపండు పులుసు వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కలుపుకుందాము. కలుపుకుని అయితే మూత పెట్టేసుకుందాము. రొయ్యల పులుసు అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీంట్లోకి కొత్తిమీర అయితే వేసుకుందాము. కొత్తిమీర అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము కట్టేస్తున్నాము.